అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు శ్రీరామరెడ్డి, హనుమంతరెడ్డి, ప్రసాద్ రెడ్డిలు ఎదురుపడ్డారు. అదే వేడుకకు మంత్రి జనార్దన్ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలు ఎదురుపడటంతో ఓ వైసీపీ నేతలు ఏరా బాగున్నావా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పలకరించారు. దీంతో నన్నే ఏరా అంటావా అంటూ జేసీని దుర్భాషలాడారు ఓ వైసీపీ నేత. దీంతో ఇరు వర్గాలు ఘోరంగా బూతులు తిట్టుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వైసీపీ నేతలపై జేసీ అనుచరులు దాడికి దిగారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కార్లు, బైకులను రాళ్లతో ధ్వంసం చేశారు జేసీ అనుచరులు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జనార్దన్ రెడ్డి వెంటనే జేసీకి ఫోన్ చేసి తీవ్రంగా మండిపడ్డారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ మధ్యాహ్నం ఒక వివాహ వేడుకలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాహ వేడుకానికి సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే వైసీపీ నాయకులు, లోకల్ తాడిపత్రి వైసీపీ నాయకులు హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరినీ పలకరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు కూడా అక్కడ ఉంటే వారిలో ఒకరిని ఏరా ఎలా ఉన్నావంటూ పలకరించడం, దాంతో వివాదం చోటు చేసుకుంది. నన్నే ఏరా అంటావా అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో ఇద్దరు బూతుల పురాణం తెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వారిపై రెచ్చిపోయినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతరం మంత్రి బీసీ జనార్దన్ ఆధ్వర్యంలో వివాహ వేడుక పూర్తి చేసుకున్న వైసీపీ నాయకులు వెంటనే అక్కడికి చేరుకున్న జేసీ అనుచరులు ఉన్న పలంగా వైసీపీ నాయకుల వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్టు కూడా విజువల్ లో చూస్తున్నాము. ఎవరైనా విజువల్ తీస్తే కూడా జాగ్రత్త అంటూ కూడా అందరినీ కూడా హెచ్చరించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరు వీడియోలు తీస్తే కూడా భయపడినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో బీసీ జనార్దన్ సమక్షంలో ఇదంతా జరిగిన నేపథ్యంలో బీసీ జనార్దన్ వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ చెదరగొట్టి మొత్తం ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరుండి అక్కడ నుంచి పంపించేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి దగ్గరున్న బంధువు అయిన శ్రీరామ్ రెడ్డి కూడా తన ఫ్యామిలీతో వివాహానికి హాజరయ్యారు. వాళ్ళు కూడా వైసీపీ నాయకులతోనే ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. వాళ్ళ ఫ్యామిలీని కూడా అక్కడ నుంచి బయటికి పంపించిన అనంతరం మంత్రి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు హరీష. రైట్, థ్యాంక్ యూ జగదీష్.